హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మ్యాథ్స్ నోట్ ఛానల్. ఈ వీడియోలో టెట్ 2026 పేపర్ 2 మ్యాథ్స్లో అడిగిన ప్రశ్నలను ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. ఈ వీడియో డిఎస్సి రాయబోయే పేపర్ 1 మరియు పేపర్ 2 వాళ్ళ ఇద్దరికి కూడా యూజ్ అవుతుంది. ఎందుకంటే పేపర్ 1 వాళ్ళకి కూడా డిఎస్సిలో 10th వరకు కూడా ప్రశ్నలు అడిగే అవకాశం ఉంది. కాబట్టి ఈ వీడియోని చివరి వరకు చూసేయండి. వీడియోలోకి వెళ్ళే ముందు లైక్ చేయండి. మీ ఒక్క లైకే ఈ వీడియోని మరికొందరికి చేరేలా చేస్తుంది. లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో నౌ. x⁴ - 4 ఇంటూ 3 - x⁴ యొక్క ఘాతాంకం ఎంత అని అడిగారు. ఇక్కడ xకి ఘాతాంకం 4 ఉంది, ఇక్కడున్న x ఘాతాంకం 6 ఉంది, ఇక్కడ మధ్యలో ఇంటూ ఉంది కాబట్టి వీటిని ఇంటూ చేసుకుందాం. x⁴ ఇంటూ x⁴ ఇక్కడ మనకు ఫార్ములా ప్రకారం a⁴m ఇంటూ a⁴n ఈజ్ ఈక్వల్ టు a⁴m ఇంటూ a⁴n ఈజ్ ఈక్వల్ టు a⁴m ప్లస్ n అవుతుంది. కాబట్టి ఇక్కడ x⁴ ఇంటూ x⁴ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది, x⁴ ప్లస్ 6 అంటే x⁴10 అవుతుంది. ఇక మనకు ఘాతాంకం ఎంత అవుతుంది, ఇక ఘాతాంకం అనేది 10 అవుతుంది. ఘాతాంకం 10. tan θ ఈజ్ ఈక్వల్ 3/4 అయినా కొసెక్ θ ఈజ్ ఈక్వల్ ఎంత అని అడిగాడు. ఇక్కడ మనము త్రిభుజాన్ని గీసుకుంటే tan θ ఈజ్ ఈక్వల్ టు అపోజిట్ సైడ్ బై అడ్జసెంట్ సైడ్. అంటే ఇక్కడ 3 ఇక 4 వస్తుంది. ఇది అపోజిట్ సైడ్, ఇది అడ్జసెంట్ సైడ్. ఇక మనకు కర్ణం కావాలి. ఇంకా 3, 4 ఉంటే కర్ణము వీటి 3² ప్లస్ 4², 9 ప్లస్ 16 25 అంటే 5 వస్తుంది. ఇక్కడ మనకి 5 వచ్చింది. ఇక్కడ మనకు అడిగింది కొసెక్ θ. కొసెక్ θ అంటే 1/sin θ. దీని నుండి 1/sin θ విలువ ఏంటి, అపోజిట్ సైడ్ బై కర్ణం అంటే 3/5. దీన్ని ఇట్లా రాస్తే 5/3 అవుతుంది. కొసెక్ θ ఈజ్ ఈక్వల్ టు 5/3. 3, 6, 7, 7, 4, 7, 8ల సగటు, మధ్యగతం మరియు బహుళకాల మొత్తం ఎంత? ఫస్ట్ సగటు కనుక్కుందాం. వీటి యొక్క సగటు ఈజ్ ఈక్వల్ రాశుల మొత్తం బై రాశుల సంఖ్య. కాబట్టి రాశుల మొత్తం 7 + 7 + 4 + 7 + 8 బై రాశుల సంఖ్య మొత్తం 7 ఉన్నాయి. వీటన్నిటిని ప్లస్ చేస్తే 3 + 6 9, 9 + 14 23, 23 + 3 4 27, 27 + 7 34 + 8 42/8 అవుతుంది. 7 6 42. కాబట్టి వీటి సగటు అనేది 6 వచ్చింది. తర్వాత మధ్యగతం. మధ్యగతము అంటే ఆరోహణ క్రమం లేదా అవరోహణ క్రమంలో రాస్తే మిడిల్లో ఉండేది మధ్యగతం అవుతుంది. వాటిని ఇక్కడున్న వాటిని ఆరోహణ క్రమంలో రాద్దాం. 3 4 6 7 7 7 8. ఇక్కడ మొత్తం 7 నెంబర్స్ ఉన్నాయి కాబట్టి మిడిల్లో ఉండే 4 ప్లేస్లో ఉండే నెంబర్ అనేది మధ్యగతం అవుతుంది. ఇక మధ్యగతం 7 అవుతుంది. తర్వాత బహుళకం చూసుకుంటే ఇక్కడ ఎక్కువగా రిపీట్ అయిన నెంబరే బహుళకం అవుతుంది. కాబట్టి బహుళకం కూడా 7 అవుతుంది. ఇక మనకు అడిగింది సగటు, మధ్యగతం మరియు బహుళకాల మొత్తం ఎంత అని అడిగారు. ఇక్కడ మనకు సగటు 6, అలాగే మధ్యగతం 7 వచ్చింది, ప్లస్ బహుళకం 7. వీటి మొత్తం ప్లస్ చేయాలి. 14 + 6 20. ఇక్కడ మనకు ఆన్సర్ 20 అవుతుంది. 16 మరియు 53 మధ్య ఉన్న సంయుక్త సంఖ్యలు మరియు ప్రధాన సంఖ్యల భేదం అడిగాడు. అంటే ఇక్కడ 16 నుంచి 53 మధ్యలో ఉన్నాయి అడిగారు. 16 నుంచి 53 మధ్యలో అంటే 17 నుంచి 52 వరకు ఎన్ని సంఖ్యలు ఉన్నాయో తెలుసుకోవాలి. అంటే మొత్తం 52 సంఖ్యల నుండి
16 సంఖ్యలు తీసివేయాలి. తీసివేస్తే ఎంత వస్తుంది? 36 వస్తుంది. అంటే 17 నుంచి 52 వరకు మొత్తం 36 సంఖ్యలు ఉంటాయి. ఇప్పుడు వీటిలో ఉన్న సంయుక్త సంఖ్యలు, ప్రధాన సంఖ్యలు ఏవో తెలుసుకోవాలి. ఫస్ట్ ఇక ప్రధాన సంఖ్యలు చూద్దాం. ప్రధాన సంఖ్యలు 17, 19, 23, 29, 31, 37, 41, 43, తర్వాత 47, 53. ఇక 52 వరకు కాబట్టి 53గా ఉండదు. మొత్తం 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 ప్రధాన సంఖ్యలు ఉన్నాయి. అంటే ఇక్కడ సంయుక్త సంఖ్యలు తెలుసుకోవాలంటే ప్రధాన సంఖ్యలు కాని సంఖ్యలు సంయుక్త సంఖ్యలు అవుతాయి. కాబట్టి ఈ మొత్తం సంఖ్యలు వీటి మధ్యలో 36 సంఖ్యలు ఉన్నాయి. ఈ 36 సంఖ్యల నుండి ఈ ప్రధాన సంఖ్యల్ని తీసివేస్తే సంయుక్త సంఖ్యలు వస్తాయి. 36 నుండి 9 తీసేస్తే 27 వస్తుంది. అంటే ఇక్కడ మొత్తం 16కి మరియు 53కి మధ్య ఉన్న సంయుక్త సంఖ్యలు 27, అలాగే ప్రధాన సంఖ్యలు 9. ఇక్కడ సంయుక్త సంఖ్యలు మరియు ప్రధాన సంఖ్యల భేదం అడిగాడు. సంయుక్త సంఖ్యలు 27, ప్రధాన సంఖ్యలు 9 ఉన్నాయి. వీటిని భేదం మైనస్ చేద్దాం. 27 మైనస్ 9 చేస్తే 18 వస్తుంది. ఇక ఆన్సర్ 18. క్యూబ్ రూట్ ఆఫ్ 125 హోల్ స్క్వేర్ ఇక్కడ అడిగారు. ఇక 125ని ఇలా రాసుకోవచ్చు. 125 ఇక్కడ దీన్ని ఎలా రాసుకోవచ్చు? ఫస్ట్ 1/3 మళ్ళీ హోల్ స్క్వేర్గా రాయొచ్చు కదా. ఇక 125ని 5 క్యూబ్గా రాయొచ్చు. 5 క్యూబ్ హోల్ 1/3/2. ఇక్కడ 3 అనేది క్యాన్సిల్ అవుతాయి. ఇప్పుడు 5 స్క్వేర్ అనేది మిగులుతాయి. 5 స్క్వేర్ అంటే 25 అనేది ఆన్సర్. సాధారణ వడ్డీకి అసలు 1800, రేటు 6%, వడ్డీ 180 అయినా టైం t ఎంత అని అడిగాడు. సాధారణ వడ్డీకి I PTR/100 అనేది ఫార్ములా. ఇక్కడ మనకు I ఇచ్చారు, అలాగే P ఇచ్చారు, R ఇచ్చారు, ఇక్కడ టీని కనుక్కోమన్నారు. కాబట్టి ఇక్కడ I వడ్డీ 180 P అసలు 1800 ఇంటూ మనకు టీ కావాలి. టీ తెలియదు. టీ ఇంటూ రేట్ 6%, 6/100 చేస్తే ఇక 0 0 క్యాన్సిల్ అవుతాయి. మళ్ళీ ఇక్కడ 18 10 క్యాన్సిల్ అయినాయి. ఇక మనకు టీ మళ్ళీ ఇంకా క్యాన్సిల్ అవుతుంది కదా. 2 3 2 5 టీ 5/3 అవుతుంది. దీన్ని చేసుకుంటే 3 1 మరి 2 మిగులుతాయి. 2/3 ఒక సంవత్సరము 2/3 అనేది టైం అవుతుంది, కాలం. ఒక వ్యక్తి సైకిల్ను రూపాయలు 16,000కి కొని 8% నష్టానికి విక్రయిస్తే అతని అమ్మకపు ధర ఎంత అని అడిగారు. ఇక్కడ 100% అంటే 16,000కి కొన్నాడు. అంటే 100% 16,000కి కొన్నాడు. అతను విక్రయించింది 8% నష్టానికి. 100%లో 8 మైనస్ చేయాలి. 100 మైనస్ 8 చేస్తే 92%కి అమ్మాడు అని అర్థం. ఇక్కడ అంటే అతను సైకిల్ని 100% 16,000కి కొని 8% నష్టం అంటే 92%కి అమ్మాడు. ఈ 92% ఎంత అని ఇక్కడ అడిగింది క్వశ్చన్. కాబట్టి దీన్ని ఇలా క్రాస్ మల్టిప్లై చేసుకొని చేస్తే సరిపోతుంది. 16,000 ఇంటూ 92/100 క్యాన్సిల్ ఇస్తే అంటే 92 ఇంటూ 160 చేయాలి. 92 ఇంటూ 160 చేస్తే 0, 6 2 12 క్యారీ 1, 6 9 54 55. ఇక్కడ 92 ఇక్కడ
14,720 రూపాయలకి అమ్మాడు. ఇతను ధరైన అమ్మకం విల 14,720 రూపాయలు. √272 స్క్వేర్ మైనస్ 128 స్క్వేర్ ఈజ్ ఈక్వల్ ఎంత అని అడిగాడు. ఇక్కడ ఇది ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ ఫార్ములా లాగా ఉంది. ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి రూపంలో రాసుకోవచ్చు. దీని అలా రాసుకుందాం. రూట్ ఏ ప్లస్ బి 272 ప్లస్ 128 ఇంటూ ఏ మైనస్ బి 272 మైనస్ 128. ఇంకా 272 ప్లస్ 128 అంటే 400 అవుతుంది. ఇంటూ 272 మైనస్ 128 అంటే 144 అవుతుంది. ఇక్కడ వీటి చూస్తే 400 అనేది 20 స్క్వేర్గా రాయొచ్చు. ఇక 144ని 12 స్క్వేర్గా రాయొచ్చు. ఇక ఇవి రెండు హోల్ స్క్వేర్ని క్యాన్సిల్ చేయొచ్చు. కాబట్టి 20 ఇంటూ 12 2 జా 24 240 అనేది మన ఆన్సర్ అవుతుంది. 11 క్యూబ్ ప్లస్ 12 క్యూబ్ ప్లస్ 13 క్యూబ్ ప్లస్ 14 క్యూబ్ యొక్క ఒక్కట్ల స్థానంలోని సంఖ్య ఏది అని అడిగారు. ఇలా మనకు క్యూబులు ఇచ్చినా స్క్వేర్ ఇచ్చినా కూడా ఒక్కట్ల స్థానంలో ఉన్న సంఖ్యతో మాత్రమే చూడాలి. ఇక్కడ 1 క్యూబ్ ఈజ్ ఈక్వల్ టు 1 అవుతుంది. ప్లస్ ఇక 2 క్యూబ్ 2 2 జా 4 4 2 జా 8 కాబట్టి 8 అవుతుంది. నెక్స్ట్ 3 క్యూబ్ అంటే 3 3 జా 9 9 3 జా 27 కాబట్టి ఒకట్ల స్థానంలో 7 ఉంటుంది. తర్వాత ఇక్కడ 4 క్యూబ్ 4 4 జా 16 16 4 జా 64 కాబట్టి ఒకట్ల స్థానంలో 4 ఉంటుంది. వీటి ప్లస్ చేస్తే ఒకటో స్థానం ఇక్కడ ప్లస్ ఉన్నాయి కాబట్టి మనం ప్లస్ చేయాలి. వీటి ప్లస్ చేస్తే ఒకటో స్థానంలో ఏమో తెలుస్తుంది. 8 + 1 9 9 + 7 16 16 + 4 20 అంటే ఇక్కడ మళ్ళీ అడిగింది ఏంటి, ఒకట్ల స్థానంలోని సంఖ్య ఏది. ఒకటో స్థానంలో 0 ఉంటుంది. వీటన్నిటిని చేసి ప్లస్ చేస్తే వీటి ఒకట్ల స్థానంలో 0 ఉంటుంది. 0.37 బార్ యొక్క అకరణీయ సంఖ్యారూపం. అకరణీయ సంఖ్యారూపం అంటే p/q రూపంలో రాయమని అడిగింది. ఇక్కడ 0.37 కాబట్టి 0.37 బై ఇక్కడ ఎన్ని సంఖ్యలకు బార్ ఉంటే అన్ని 9లు వస్తాయి. 37/99. Set of A is equal to all English alphabets. Set of B is equal to vowels from English alphabets అయిన A ఇంటర్సెక్షన్ B is equal to ఎంత అని అడిగారు. ఫస్ట్ మనం A is equal to ఆల్ ఇంగ్లీష్ ఆల్ఫాబెట్స్ అంటే ABCDEFG Z వరకు 26 ఉంటాయి. తర్వాత సెట్ ఆఫ్ B ఆల్ ఓవెల్స్ అడిగాను. ఓవెల్స్ AEIOU AEIO అనేది ఓవెల్స్. తర్వాత ఏ ఇంటర్సెక్షన్ బి అడిగిండు. ఏ ఇంటర్సెక్షన్ బి అంటే అర్థం ఏంటంటే ఇక్కడ ఏలో మరియు బిలో రెండిట్లలో ఉన్నవి ఇక్కడ వస్తాయని అర్థం. ఇక్కడ ఏలో బిలో ఏ అనేది ఇక్కడ ఏలో ఉంటుంది, అలాగే ఈ కూడా ఏలో ఉంటుంది, ఐ కూడా ఏలో ఉంటుంది, ఓ ఉంటుంది, యు ఉంటుంది. ఇవన్నీ కూడా ఏలో బిలో రెండిట్లలో ఉంటాయి. రెండిట్లలో ఉన్నాయి మాత్రమే ఇక్కడ రాయాలన్నట్టు. ఏ ఇంటర్సెక్షన్ బి అంటే ఏ ఇంటర్సెక్షన్ బి ఈజ్ ఈక్వల్ టు సెట్ ఆఫ్ AEIOU. 3x + 2y / 4x + 5y ఈజ్ ఈక్వల్ టు 9/17 అయిన x నిష్పత్తి y విలువ ఎంత అని అడిగారు. ఇక మనకు 3x + 2y / 4x + 5y ఈజ్ ఈక్వల్ టు 9/17 ఇలా ఇచ్చినప్పుడు ఫస్ట్ క్రాస్ మల్టిప్లై చేయాలి. క్రాస్ మల్టిప్లై చేసుకుందాం. 17 × 3x + 2y ఈజ్ ఈక్వల్ టు 9 × 4x + 5y. 17 3 జా 51 51x
ప్లస్ 17 2 జా 34 34y ఈజ్ ఈక్వల్ టు 9 4 జా 36x ప్లస్ 9 5 జా 45y. ఇప్పుడు ఇక్కడ ఉన్న సంఖ్యలన్నింటినీ ఇటువైపు తీసుకొద్దాం. 51x మైనస్ 34y మైనస్ 36x మైనస్ 45y ఈజ్ ఈక్వల్ టు 0 అవుతుంది. 51x మైనస్ 36x ఈజ్ ఈక్వల్ టు 15 వస్తుంది. 15x ఇక రెండు కూడా మైనస్లే ఉన్నాయి, ఇది ప్లస్ ఉంది కదా ఇక్కడ ప్లస్, మైనస్ 45 ప్లస్ 34, 45 నుండి 34 తీసేస్తే 11 వస్తుంది. 11 ఇక్కడ పెద్దదానికి మైనస్ ఉంది కాబట్టి మైనస్ 11y ఈజ్ ఈక్వల్ టు 0 అంటే 15x ఈజ్ ఈక్వల్ టు 11y. ఇక మనం వైని ఇటు తీసుకొద్దాం. x బై y ఈజ్ ఈక్వల్ టు 11/15 అవుతుంది. ఇక్కడ x ఈజ్ ఈక్వల్ టు 11, y ఈజ్ ఈక్వల్ టు y. ఇక్కడ మనకు అడిగింది x బై y, అది కాదు, ఇక్కడ x బై y ఈజ్ ఈక్వల్ టు 11/15 అనేది ఆన్సర్ అవుతుంది. 1024 ఈజ్ ఈక్వల్ టు 2 పవర్ x అయిన x విలువ ఎంత అని అడిగాడు. ఇక్కడ మనకు 1024 అనేది 2 ఘాతాంకం ఎంత అవుతుందో చూడాలి. కాబట్టి మనం ఇక్కడ దీన్ని కాసాగు తీస్తే సరిపోతాయి. కాసాగు తీస్తే తెలుస్తుంది. 2 తోటి కాసాగు తీద్దాం. 2 5 జా 10, 2 1 జా 2 2 జా, నెక్స్ట్ 2 2 జా 4, 2 6 జా, 2 1 జా 2 3 జా, మళ్ళీ ఇక్కడ 2 2 జా 2 5 జా 2 6 జా, 2 1 జా 2 2 జా 2 8 జా, తర్వాత 2 6 జా 2 4 జా, 2 3 జా 2 16 జా, 2 8 జా 2 4 జా 2 2 జా, 1 2 3 4 5 6 7 8 9 10, 2 పవర్ 10. 1024 ఈజ్ ఈక్వల్ 2 పవర్ 10. 2 పవర్ 10 ఈజ్ ఈక్వల్ టు 2 పవర్ ఎక్స్. అంటే ఇక్కడ భూములు సమానమైన ఘాతాంకాలు సమానం కాబట్టి ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 10 అవుతుంది. ఇక మనకు అడిగింది ఎక్స్ విలువ కాబట్టి ఎక్స్ ఈజ్ ఈక్వల్ 10. ఇలాంటి ప్రాబ్లమ్స్ అనేవి ఎగ్జామ్స్లలో, కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ఇచ్చినప్పుడు మనకు ఏ వేలో ఈజీగా తెలుసో అదే వేలో చేసుకుంటూ వెళ్ళాలి. అదే క్లాస్ రూమ్లో అయితే స్టెప్ బై స్టెప్ చెప్పాలి, కానీ ఇక్కడ మనకు కాంపిటేటివ్ కాబట్టి టైం తక్కువ టైంలో చేయగలిగేలా ఉండాలి. కాబట్టి మనకు ఎలా తెలుస్తో అలాగా తొందరగా అయ్యే ప్రాసెస్లోనే చేయాలి. టీటా ఈజ్ ఈక్వల్ 45 డిగ్రీస్ అయినా సెకండ్ టీటా ఇంటూ ట్యాన్ టీటా మైనస్ కొసెక్ టీటా ఇంటూ కాట్ టీటా ఈజ్ ఈక్వల్ ఎంత అని అడిగాడు. ఇక్కడ సెకండ్ టీటా అంటే టీటా ఈజ్ ఈక్వల్ 45 ఇచ్చింది కాబట్టి సెకండ్ 45 విలువ √2 ఇంటూ ట్యాన్ 45 ఈజ్ ఈక్వల్ 1 మైనస్ కొసెక్ 45 అంటే √2 మళ్ళీ కాట్ 45 అంటే 1. ఇక్కడ √2 మైనస్ √2 ఈజ్ ఈక్వల్ 0 అవుతుంది. ఇదే మన ఆన్సర్. 4920 నుండి ఏ సంఖ్యను తీసివేసిన 17 క్యూబ్ అవుతుంది అని అడిగారు. ఇలాంటి క్వశ్చన్స్ ఇస్తే మనం ఈజీగా చేయాలనుకుంటే ఫస్ట్ ఆప్షన్స్ ద్వారా వెళ్ళాలండి. ఆప్షన్స్ ఫస్ట్ తీసేసి ఇక్కడ ఏమైనా ఆప్షన్స్ ఇచ్చినాకో ఆప్షన్స్ని ఇక్కడ తీసివేయడం అన్నారు కాబట్టి ఆప్షన్స్ని ఈ నెంబర్ నుండి తీసివేసి ఇక్కడ ఒకటో స్థానంలో ఏ నెంబర్ ఉంటుందో ఆ నెంబర్ వస్తుందా లేదా చెక్ చేసుకోవాలి. అలా చెక్ చేసుకుంటే ఈజీగా తెలుస్తుంది. లేదు అలా కాదు మనకు డైరెక్ట్ చేయాలి అనుకుంటే ఫస్ట్ మనం ఈజీగా చేయాలనుకుంటే 17 క్యూబ్ని కనుక్కోవాలి. 17 క్యూబ్ని కనుక్కొని దాని నుండి ఇది తీసివేయాలి. ముందు మనం 17 క్యూబ్ కనుక్కుందాం. ఫస్ట్ 17 7 జా 289 మళ్ళీ 7 క్యూబ్ కాబట్టి మళ్ళీ ఇంటూ 17 చేయాలి. 17 క్యూబ్ ఈజ్ ఈక్వల్ టు
17 క్యూబ్ ఈజ్ ఈక్వల్ టు 4913 వస్తుంది. ఇప్పుడు ఏ సంఖ్యను తీసివేయాలని అడిగిండు. ఇక్కడ డైరెక్ట్ తీసేస్తే అయిపోతాయి. 4920 నుండి 4913ని తీసివేస్తే 7 వస్తుంది. అంటే మనం దీని నుండి 7 తీసేస్తే 17 క్యూబ్ అనే నెంబర్ వస్తుంది. ఆల్రెడీ వీడియో లెంత్ పెరిగిపోవడం వలన కొన్ని క్వశ్చన్స్ని ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. మీకు మరిన్ని క్వశ్చన్స్ని ఎక్స్ప్లెనేషన్ కావాలి అనుకుంటే పార్ట్ 2 అని కామెంట్ చేయండి. మరిన్ని క్వశ్చన్స్ని ఇంకో వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.